నమో గురుభ్యః. మనము మన భాగవతంలో ఇప్పుడు ఐదో స్కందంలో ఉన్నాము. రహుగణుడికి మన బ్రహ్మము చేసిన ఉపదేశాన్ని శుక్రవారు పరీక్షిత్ కోసం విప్పదీసి చూపిస్తూ ఉన్నారు. పరీక్షిత్ అన్న నెపంగా మనందరికి నేర్పిస్తూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. అప్పుడేం జరిగింది అంటే, ఏం మాయలో పడ్డాడు, మాయలో పడ్డాడు. ఈ మాయ గురించి మనము విచారణ చేయాలి. మధ్యలో వస్తుంటుంది మాయ, మాయ, మాయ అని చెప్తారు. అసలు ఈ మొత్తం డికోడింగ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఏమి చెప్పారు అని మళ్ళీ విచారణ చేద్దాం. ఆత్మను అర్థం చేసుకోవాలి మనము. అజితాత్ములమై ఉన్నాము. అజితాత్ములము కాలేకుండా ఉన్నాము. ఎంత అనర్థము. మనమసల అజితాత్ములమై ఉన్నాము. మనల్ని జయించేవాడు, మనల్ని గెలిచేవాడు ఇంకొకడు రెండో వాడు లేను గూడా లేడు. మనల్ని జయించేవాడు, మనల్ని గెలిచేవాడు ఇంకొకడు రెండో వాడు లేను గూడా లేడు. అటువంటి అజితాత్ములమై ఉండి మనము జయించడానికి ద్వితీయమన్నది లేని గూడా లేని కేవల ఆత్మస్వరూపమై ఇదిగో అజితాత్ములమై మన మనసునే మనము అదుపులో పెట్టుకోలేని దుర్బలమైన స్థితిలో ఉన్నాము. మనల్ని మనమే అంధతమస్సులో తోసుకుంటూ ఉన్నాము. అందులో నుంచి బయటపడాలి. అందుకని మాయను అర్థం జేసుకోవాలి. తన్నెట్లా అర్థం జేసుకోవాలి ఏంటి కదా అని మన గురువుగారి ప్రవచనము దాని డీకోడింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనము మళ్ళీ మననంతో విచారణ చేసుకోవాల్సి ఉంది చేసుకుందాము. మళ్ళీ కొన్ని కొత్త వచనాలు చూద్దాము. కదాచిత్ మనవాడు ఈశ్వరస్య భగవతః విష్ణోః చక్రాత్ పరమాణు ఆది ద్విపరార్థ అపవర్గ కాలోపలక్షణాత్ పరివర్తితేన వయసా రంహసా హరతః ఆబ్రహ్మతృణస్తంభాదీనాం భూతానాం అనిమిషతః మిషతాం విత్రస్తహృదయః తం ఏవ ఈశ్వరం కాలచక్ర నిజాయుధం సాక్షాత్ భగవంతం యజ్ఞపురుషం అనాదృత్య పాఖండ దేవతాః కంక గృద్ర బక్క వట్ట ప్రాయాః ఆర్య సమయ పరిహృతాః సాంఖ్యేత్యేన అభిధత్తే. మన గురువుగారు అసలు ఒరిజినల్‌గా కథ చెప్తూ ఉన్నప్పుడు క్వచిత్, కదాచిత్ హరిచక్రం అని ఒకటున్నది అన్నింటిని హరించే చక్రము. దానికి త్రసన్ భయపడుతూ వాడు బకాలతో, కంకాలతో, గృధ్రాలతో అంటే గద్దలతో, గద్దలు, కంకాలు, బకాలతో సఖ్యాన్ని చేస్తాడు. హంస కులానికెళ్తాడు. అక్కడి నుంచి వాళ్ళని వదిలిపెట్టేస్తాడు. కోతుల్ని పట్టుకుంటాడు. ఇంకేంటో చేస్తాడు అని కోతులన్నారు, హంసలన్నారు, కొంగలన్నారు, కంకాలన్నారు, గద్దలన్నారు, చక్రాలన్నారు. ఇవన్నీ పెట్టి భయపెట్టారు గదా! అంటే ఏంటో ఇక్కడ డికోడ్ చేసి చూపిస్తున్నారు. కదాచిత్ మళ్ళీ మనవాడు ఒకానొకసారి ఈశ్వరుడున్నాడు గదా! భగవంతుడు, విష్ణువు ఆయన దగ్గర ఒక చక్రమున్నది. ఆ చక్రం ఏమి అంటే పరమాణువు దగ్గర నుంచి ఆదిగా ద్విపరార్థము 2 పరార్థాలు కలిపి ఒక పరము. 2 పరార్థాలు కలిపితే ఒక పరము. ద్విపరార్థాలు. ఒక్కొక్క పరార్థము మన బ్రహ్మగారి వయసులో 50 సంవత్సరాలని జెప్తారు. ద్విపరార్థాలు 2 50ల 100 ఏళ్ళు మన బ్రహ్మగారి వయసని జెప్తారు. కాబట్టి ఆ 2 పరార్థాలని కలిపితే ఒక పరమవుతుంది. పర అర్ధము, పర అర్ధము. ఒక అర్ధపరము, ఒక అర్ధపరం కలిపి ఒక పరమవుతుంది. ఇప్పుడు పరమ అణువు నుంచి పరం వరకు అప్పవర్గం అంటే దాని అంతం వరకు. పరమాణు ఆదిగా, ద్విపరార్థ అపవర్గంగా అంటే పరమాణువు దగ్గర నుంచి ఆదిగా మొదలుపెట్టి, ద్విపరార్థం వరకు ఉన్న ఏ కాలమున్నదో కాలము అని పిలువబడేదేదున్నదో దాని పేరు విష్ణు చక్రము. దాని పేరే కాలచక్రం. కాలచక్రం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కదులుతూ ఉంటుంది. పరమాణువు దగ్గర నుంచి పరం వరకు కాలము ఆగకుండా కదులుతూనే ఉంటుంది.
అదట్లా పరివర్తనము తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ ఈ కాలచక్రం ఏమిరా చేసేది అంటే, ఆ బ్రహ్మ తృణ స్తంభాదీనాం భూతానాం. బ్రహ్మ దగ్గర్నించి తృణస్తంభము గడ్డి పరక వరకు గూడా ఉన్న ప్రాణులన్నింటిని అవి మిషతాం కళ్ళు బెట్టుకొని చూస్తూ ఉండగానే, మన విష్ణు చక్రము, మన కాల చక్రము ఈ మొత్తం ప్రాణులన్నీ కళ్ళు తెరిచి చూస్తూ ఉండగానే, అవి చూస్తూ ఉండగానే అనిమిషతః న నిమిషతి చలతీతి అని అదే పనిగా ఆగకుండా కదులుతూ ఉన్న ఈ కాలచక్రం ఏదున్నదో, అది రంహస మహావేగంగా పరివర్తనము తిరుగుతూ, తిరుగుతూ ఈ బ్రహ్మ దగ్గర నుంచి గడ్డి పరక వరకు ప్రతి దాని యొక్క వయస్సు, ఆయుష్షును హరతః హరిస్తూనే ఉంటుంది. గడ్డి పరకల దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు ప్రతి జీవి యొక్క ఆయుష్షును క్షణ క్షణము హరిస్తూనే ఉంటుంది. ఈ కాలము అన్న చక్రము కదులుతూనే ఉంటుంది. అలుపన్నది లేకుండా, ఆగకుండా. ఆ భయానికి, ఆ విష్ణు చక్రం భయానికి ఎవరు భయపడతారు అర్థం చేసుకోండి. విష్ణు చక్రానికి భయపడేది ఎవరు మన పురాణాల్లో? మన పురాణాల నిండా విష్ణు చక్రాన్ని జూసి భయపడేవాళ్ళు ఎవరు? విష్ణు చక్రం వల్ల చచ్చిపోయేవాళ్ళు ఎవరు అని చూసుకున్నారా జాగ్రత్తగా? ప్రతి వాడు అసురుడే. విష్ణు చక్రము ఎవరికి తాకుతుంది? విష్ణు చక్రానికి ఎవడు భయపడతాడు? విష్ణు చక్రంతో ఎవడు మరణిస్తాడు అంటే, ఎప్పుడు చూసినా అసురుడే ఉంటాడు. ఎందుకు? అసువులలో రమించేవాడు. ప్రాణాలలో రమించేవాడు. ప్రాణాల్ని పెట్టుకుని ప్రాణంతో ఉన్న ప్రాణి, ఆ జీవి, ఆ బ్రహ్మ తృణ స్తంభం వరకున్న భూతం ఏదైనా సరే, అది ఆ విష్ణు చక్రానికి, ఆ కాల చక్రానికి భయపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే కాలచక్రం కట్ జేస్తుంది మరి. ఆ కాలమొచ్చింది అంటే ఆ ప్రాణాన్ని టపిమని కట్ జేసేస్తుంది. కాబట్టి భయపడతారు. వాళ్ళే మరణిస్తూ ఉంటారు. వాళ్ళే భయపడుతూ ఉంటారు. వాళ్ళే మరణిస్తూ ఉంటారు. ఎవరు? అసురులు. ఎవరెవరైతే ఇక్కడ గూర్చొని వింటూ ఉన్నవాళ్ళు గూడా ప్రాణం మీద తీపి బెట్టుకొని కూర్చున్నారు, చస్తానేమోనని భయపడుతూ ఉన్నారు అంటే అర్థం జేసుకోండి విష్ణు చక్రానికి భయపడుతున్నారు మీరు. విష్ణువుకన్ని దండాలు బెట్టుకుంటారు. విష్ణు చక్రానికి భయపడుతూ ఉంటారు. విష్ణువుకు గూడా దండాలెందుకు బెడతారు? ఈ దేహాలన్నీ ఇట్లానే పడుండాలి ఎల్లకాలం అని దండాలన్నీ బెట్టుకుంటూ ఉండవు. కాబట్టి భయపడుతూ ఉంటారు. విష్ణువు వేరు, విష్ణు చక్రం వేరు గాదు. విష్ణు చక్రం వేరు, కాలచక్రం వేరు గాదు. కాబట్టి దేనికి భయపడుతున్నారో ఏంటో చూసుకోండి. భయపడుతున్నారంటే టైం అయిపోతుందని భయపడుతూ ఉన్నారు అంటే మీరు అసురులు అని అర్థం జేసుకోండి. అమ్మో! టైం అయిపోయింది అని మీరు భయపడ్డారంటే, టైం అయిపోయిందని లేచి ఎళ్ళిపోతూ ఉన్నారంటే, టైం వచ్చింది అమ్మో! నేను చచ్చిపోతానేమో అనుకుంటున్నారంటే, మీరు అసురులు అని అర్థం జేసుకోండి. అట్లాంటి ఆలోచనలు లేవు అంటే, అసురత్వంలో నుంచి బయటపడి మీరు ఇటొచ్చి కూర్చుంటున్నారు దైవీ గుణాలతో అని చూసుకోండి. మనవాళ్ళు కానీ, ఆ విష్ణు చక్రానికి భయపడుతూ ఉంటారు. ఆ కాలచక్రానికి విత్రస్త హృదయః మామూలుగా త్రాసం విపరీతమైన త్రాసంతో ఉన్న హృదయంతో ఉంటారు వాళ్ళు. ఉండి ఏం జేస్తారు? ఆ విష్ణువునే దండాలన్నీ బెడతారు గదా! విష్ణువునే వాళ్ళు పట్టుకుంటే విష్ణు చక్రం ఏం జేస్తుంది? విష్ణువుని పట్టుకోలేరు వాళ్ళు. విష్ణువుని నా స్వరూపంగా పట్టుకోవడం వాళ్ళకి చేత గాదు. ఇంక వాళ్ళేం జేస్తారు? తమ్ ఈశ్వరం తమ్ ఏవ అదే ఈశ్వరుడు. కాలచక్రమన్న స్వాయుధము తన ఆయుధాన్ని బెట్టుకుని ఉన్న సాక్షాత్ భగవంతుడెవరున్నాడో ఆ యజ్ఞ పురుషుడు, ఆయనను అనాదృత్య ఇంతకీ ఎక్కడున్నాడు ఈయన? ఆ ఈశ్వరుడు, ఆ విష్ణువు కాలచక్రాన్ని పట్టుకుని ఉన్నవాడు, సాక్షాత్తుగా భగవంతుడు సాక్షాత్ అయి ఉన్నవాడు. భగవంతుడు యజ్ఞ పురుషుడు ఎక్కడ ఉన్నాడు? ఎదురుగా ఉన్న బొమ్మల్లో ఉన్నాడా? మూర్తుల్లో, పటాల్లో ఉన్నాడా? ఏదో పలాని రూపంలో ఉన్నాడా? కాదు. కాలము దేహాల్లోనే ఉంటుంది. మనం నడుస్తుంటే మనతో నడుస్తుంది. మనం కూర్చుంటే మనతో కూర్చుంటుంది. మనం పడుకుంటే మనతో పడుకుంటుంది. ఆ కాలమొస్తే ఆ దేహాన్ని లేవేస్తుంది. కాబట్టి ఉన్నదెక్కడ? లోపల ఉన్నది. అయితే
అది నాకు వేరుగా ఉన్నది అనుకుంటే నేను అసురుడినై ఉంటాను ద్వైత భావంతో గాబట్టి, నాకు భయమే ఉంటుంది, మృత్యువే ఉంటుంది. కానీ, ఆ కాలము నా స్వరూపము, కాలోస్మి అని ఒకవేళ చెప్పుకోగలిగితే, ఇంక భయముండదు వాడికది. అభయం అది, నిర్భయం. కానీ వాడిని అట్లా పట్టుకోలేక అనాదరిస్తే, ఆ లోపలే కదులుతూ ఉన్న కాలము నా స్వరూపము అని పట్టుకోవడం చేతగాక, దాన్ని వదిలిపెట్టి ఎదురుగా ఉన్న పటాలన్నీ పట్టుకొని కూర్చుంటే, ఇంక వాడి గురించే చెప్తున్నారు అట్లాంటి వాళ్ళు. పాఖండ దేవతాహ ఉంటాయి. అంటే ఏది నిన్ను పాతి రక్షతీతి అని కాపాడుతూ ఉన్నదో దాన్ని ఖండించుకునేందుకు నువ్వు ఆ దేవతను పట్టుకో, ఈ దేవతను పట్టుకో అని ఏవేవో చెప్తూ ఉంటే, ఆ చెప్పే వాళ్ళందరూ ఎవరున్నారు? కంక, గృధ్ర, బక, వటప్రాయాహ కంకాల్లాగా, గద్దల్లాగా, పొంగల్లాగా, వటవృక్షాల్లాగా పాతుకుని ఉంటారు. కర్మోపాసనలన్నీ నేర్పించేవాళ్ళు. ఆ దేవతలకు దండం పెట్టు, ఈ మంత్రాలన్నీ చదువుకో, ఆ తీర్థయాత్రలన్నీ చెయ్యి, ఈ క్షేత్రాలు దర్శించు, ఈ పూజలు చెయ్యి, ఆ ఉపాసనలు చెయ్యి, ఈ తంత్రాలు బెట్టుకో, ఆ యంత్రాలు బెట్టుకో అని ఏంటేంటో వాళ్ళు చెప్తూ ఉంటే, వాళ్ళు చెప్పేవన్నీ ఆర్య సమయ పరిహృతమై ఉంటాయి. ఆర్యులు జ్ఞానులు, ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్ళు. సమయము వాళ్ళు నిశ్చయించి చెప్పారు. ఆత్మ అంటే ఏంటి? ఎక్కడుంది? దాన్ని ఎట్లా తెలుసుకోవాలి అని తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే, ఇటువైపు అసల ఆత్మను నిరాదరించి, ఇటువైపు ఆ ఆత్మ గురించి నియమాలన్నీ నిశ్చయాత్మకంగా, ఆ ఆత్మ గురించి నిశ్చయాత్మకంగా చెప్తున్న వాళ్ళ మాటలను గూడా పరిహృతము వదిలిపెట్టి, సాంఖ్యేతేన సాంకేతికంగా ఏవో సంకేతాలన్నీ బెట్టుకుంటారు. టెక్నికల్ టర్మినాలజీ అంతా బెట్టుకుని, రకరకాల కోడ్ వర్డ్స్ అన్నీ బెట్టుకుని, 4 చేతులతో ఉన్నాయన, 3 కన్నులతో ఉన్నాయన, ఏంటో ఎర్ర చీర కట్టుకున్నామా, లేదో పులి పైన కూర్చున్న వాళ్ళు, లేకపోతే ఇంకా సింహం తలకాయతోటి ఉన్నవాళ్ళు, గుర్రము ముఖంతో ఉన్నవాళ్ళు అని అంటే ఏంటి అని రకరకాల సంకేతాలన్నీ, గుర్తులన్నీ బెట్టుకుని, వాటికి తగిన శ్లోకాలన్నీ రాసుకుని, వాటికి తగిన యంత్రాలన్నీ బెట్టుకుని, వాటికి తగిన తంత్రాలు తాంత్రికంగా శరీరంతో చేసే కర్మలన్నీ బెట్టుకుని, వాటన్నింటిని ఆ విధంగా అభిధత్తే పట్టుకుంటారు ఇవన్నీ గూడా. నువ్వు ఒక దేవతా రూపాన్ని ధ్యానం చేసి కల్పించుకున్నావు అంటే, నువ్వు కల్పించింది. అది నువ్వు గాదు. నువ్వు కల్పించింది నువ్వెట్లా అవుతుంది? నిన్ను నువ్వు పట్టుకోవడం డైరెక్ట్‌గా చేతగాక, ఏదో ఎక్స్ వేరియబుల్ లాగా ముందైతే అనుకో అంటే, దాన్నే ఇంక సెపరేట్‌గా వేరుగా ధరించి ఇంక దాన్ని వదిలిపెట్టలేక, వాటిని పట్టుకో, పట్టుకో, పట్టుకో అని చెప్పిన కంక, గృధ్ర, బక, వటప్రాయంగా ఉన్న వాళ్ళందరిని పట్టుకుని వీళ్ళ మాటలన్నీ నమ్మి, ఆత్మను పోగొట్టుకుని ఆ రకంగా ఉంటారు. ఎన్నాళ్ళైనా సరే చచ్చిందాకా పూజలన్నీ జేస్తూనే కూర్చుంటారు. నైవేద్యాలన్నీ బెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మంత్రాలన్నీ చదువుతారు. యంత్రాలన్నీ బెట్టుకుంటారు. తంత్రాలన్నీ దేహంతో చేస్తూ ఉంటారు. కానీ మాత్రం ఆత్మను పట్టుకోలేరు. ఎందుకు? ఆత్మతంత్రం లేదక్కడ. స్వతంత్రత లేదు. పరవశులై ఉంటారు. యదా పాఖండిభిః ఆత్మవంచితైః తైః ఉరువంచితః బ్రహ్మకులం సమావసన్ తేషాం శీలం ఉపనయనాది శ్రౌత స్మార్త కర్మానుష్ఠానేన భగవతః యజ్ఞపురుషస్య ఆరాధనం ఏవ తత్ అరోచయన్ శూద్రకులం భజతే నిగమాచారే అశుద్ధితః యస్య మిథునీభావः కుటుంబ భరణం యథా వానర జాతేః ఎప్పుడైతే ఇట్లా ఈ పాఖండ మతాలన్నీ ప్రచారం చేసేవాళ్ళున్నారో, వాళ్ళు వాళ్ళ ఆత్మలను వంచించుకుని ఉంటారు. వాళ్ళ ఆత్మద్రోహాలు జేసుకుని, ఇంకా ఏవో వేరే లోకాలున్నాయి, వేరే దేవతలున్నాయి, నువ్వేంటో జేసావంటే అక్కడికి వెళ్తావు, అదే అయిపోతావు, ఎంతో అనుభవించొచ్చు అని అవన్నీ నేర్పిస్తూ ఉంటే, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుని, మిగిలిన వాళ్ళందరినీ మోసం జేస్తూ ఉంటే, వాళ్ళందరి చేత ఉరువంచితః ఎంతో మోసగింపబడి నువ్వు ఈ దేవతని పూజలు చేశావంటే, ఆ దేవతని ఉపాసన చేశావంటే, నువ్వు ఈ పూజలు చేశావంటే, ఈ నోములు నోచావంటే, ఈ హోమాలు చేశావంటే, ఈ యాత్రలు చేశావంటే అని వాళ్ళు వాళ్ళని వంచించుకుని,
మిగిలిన వాళ్ళని వంచిస్తూ ఉంటే, వీళ్ళు అటువంటి వంచకుల మాటలన్నీ నమ్మి బ్రహ్మకులం దగ్గరికి వెళ్తారు. ఒక్కొక్కసారి వీళ్ళేం జేస్తారు, అవే కర్మోపాసనల్లో ఉండి కూడా ఎవరైతే బ్రహ్మకులం ఉన్నదో హంసలని చెప్పారిక్కడ. వాళ్ళు వంచిస్తే ఏమి గావట్లేదిక్కడ. ఆలోకాలు, ఈలోకాలని జెప్తారు. ఏంటో ప్రమోషన్స్ ఒస్తాయి, పిల్లలు పుడతారని జెప్తారు. ఏమి రాలేదని విసుగొచ్చి హంసల దగ్గరికొస్తారు. జ్ఞానుల దగ్గరికి. కర్మోపాసకుల్ని వదిలిపెట్టి ఎవరైతే జ్ఞానులున్నారో వాళ్ళ దగ్గరికొస్తారు. వీళ్ళ దగ్గరికొచ్చి రామాయణంలో ఏమైనా ఉన్నదా అండి? భాగవతంలో ఏమైనా ఉన్నదా? పలానా వాటిలో ఇంకేమైనా భగవద్గీతలో ఏమైనా ఉన్నదా అని అడుగుతారు పాపం. ఎందుకంటే బయట ప్రచారాల్లో ఉన్నవి మనకు పని చేయట్లేదని వాళ్ళకర్థమయ్యి మోసపోయామని, ఇదిగో బ్రహ్మకులం దగ్గరికొస్తారు వాళ్ళు. జ్ఞానుల దగ్గరికొచ్చి కూర్చుంటారు. వాళ్ళ దగ్గర సమావసన్. వాళ్ళ దగ్గర కూర్చుంటారు. వాళ్ళని అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్తారు. వీళ్ళు చెప్పేదేమి ఎంతసేపు శీలము నీ నడవడిని మార్చుకో. నీ ఆచరణ మార్చుకో. శాస్త్రాలు చెప్తూ ఉన్న విధంగా ఆచరించడం నేర్చుకో అని ఇదే చెప్తారు వీళ్ళు. ఇదే చెప్తారు. వీళ్ళేమో మాట మార్చరు. ఉపనయనాది శ్రౌత స్మార్త కర్మలన్నీ అనుష్ఠానం చెయ్యి. ఎందుకు అంటే, వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు నువ్వు ఊహించుకున్నట్టు గాదు. వేదం చెప్పిన విధంగా నువ్వు శృతులు చెప్పిన విధంగా చేస్తూ పోయావు అంటే చిత్తశుద్ధి తద్వారా జ్ఞానప్రాప్తి. స్మార్త కర్మలు శృతుల్లో ఉన్నదే స్మృతులు చెప్తాయి. అందులో గూడా ఏం చెప్తాయి? దయతో ఉండో, దానాలు చేస్తూ ఉండో, హింసలు వద్దు, కోపాలు తగ్గించుకో, కోరికలు తగ్గించుకో, వైరాగ్యం పెంచుకో, జ్ఞానం పెంచుకో, స్వాధ్యాయం చెయ్యి. ఇంకివే చెప్పేది అది గూడా. వేదం ఏం చెప్తుందో అవే మన స్మృతులు చెప్తాయి. అదే విధంగా నువ్వు కర్మలని అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. మన వాళ్ళేం జేస్తారు జ్ఞానులు. ఈ వేదాలు చదువుకుని, స్మృతులు చదువుకుని, అందులో చెప్పిన విధంగా భగవద్గీతలో గూడా అదిగో అక్రోధం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవన్నీ దైవీ గుణాలు, అదిగో హింస మొదలైనవన్నీ ఆశ్రీ లక్షణాలు అని విభాగం చేసి చూపిస్తే, దైవాస్త్ర సంపత్ విభాగం అనే ఒక సెక్షన్‌లో పైగా అటువంటివన్నీ చదువుకొని వీళ్ళు అనుష్ఠానం జేసుకుంటూ ఉంటారు మన హంసలు. ఇంకదే పనిగా భగవంతుడిని యజ్ఞపురుషుడిని ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు. కాలాన్ని అర్థం చేసుకుందాము. నా లోపల పరిగెడుతూ ఉన్న కాలమేమి? అది నా స్వరూపమని చెప్తున్నారు. దాన్నెట్లా తెలుసుకోవాలి? అదిగో కర్మలని చెప్తారు. కానీ ఆత్మకు కర్మలు లేవు అని చూపిస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా నేను కర్మలన్నింటినీ అకర్మగా, అకర్మలను కర్మగా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అన్వయం చేసుకోవాలి? అదిగో గుణాలని చెప్తారు స్వభావము. వాటిని ఎట్లా నేను దాటాలి అని అదే పనిగా ఈ ఈశ్వరారాధన చేస్తూ ఉంటారు. కాకపోతే అది అరోచయం నచ్చదింకా. ఏదో బయట ప్రపంచంలో ఏంటేంటో చెప్తూ ఉన్నాయి మనకి పనికి రావట్లేదు. పుస్తకాల్లో ఏదో ఉన్నట్టుంది. పోయి వీళ్ళ దగ్గర కూర్చుంటే వీళ్ళు చెప్తారంటే, వీళ్ళు ఇట్లాంటివి చెప్తారు. అవన్నీ వదిలిపెట్టు, బయట ప్రపంచం అన్ని వదిలిపెట్టు, మోహాలన్నీ వదిలిపెట్టు, అవంతా అసత్ అని చెప్తారు. అది నచ్చదు. నచ్చక మళ్ళీ వీళ్ళని వదిలిపెట్టి, హంసలని వదిలిపెట్టి, శూద్రకులం శూద్రం అంటే ఏమి? శ్రవణం చేస్తూ ఇంకా అట్లానే వాళ్ళకర్థమైనట్టు కర్మలు చేసుకుంటూ పోయేవాళ్ళెవరున్నారో. మాక్సిమం ఏం చేస్తారు బయట ప్రపంచంలో ఉన్నవాళ్ళు కర్మలు చేసుకుంటూ తిరుగుతారు. కావాలంటే వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు జ్ఞానం లోపించి ఉన్న కేవలం శారీరకమైన కర్మలతోటే భగవదారాధనలన్నీ చేస్తూ ఉంటారు. జ్ఞానం లేకుండా చేస్తూ ఉంటారు. అక్కడికెళ్ళి ఇంక వాళ్ళలో చేరతారు. ఏదైనా వస్తుంది అంటే ఏదైనా కర్మగా పూజలు, ఉపవాసాలు ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళుంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చుంటారు. బ్రహ్మకులాన్ని వదిలిపెట్టి కర్మకులానికెళ్ళి కూర్చుంటారు. హంస కులాన్ని వదిలిపెట్టి అదిగో కర్మలని అనుష్ఠానం చేసుకుంటున్న వాళ్ళని కర్మనిష్టలో ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి ఇంక వాళ్ళ దగ్గర మళ్ళీ చేరిపోతారు వీళ్ళు. నిగమాచారే అశుద్ధితః. నిగమాచారము, నిగమము అంటే ఏమి? నిశ్చయంగా నువ్వు ఏ విధంగా గమనం చెయ్యాలి? ఆత్మ గమనము నిశ్చయంగా ఎట్లా చెయ్యాలి అని వాళ్ళు స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేసే శాస్త్రాలు ఉన్నాయి. మన ఋషులు ఆ శాస్త్రాల్లో అవి చెప్తారు. వాటిని నిగమాలు అంటారు. నిశ్చయంగా నువ్వు వెళ్ళవలసిన మార్గం నీకు చూపించేదేదున్నదో దాని పేరు నిగమం. నువ్వు నిశ్చయంగా గమనము, ఆత్మ గమనం చేయడానికి
మార్గమేమి అని చూపించేదేదున్నదో అటువంటి శాస్త్రము ఏదైనా సరే భగవద్గీత దగ్గర నుంచి, భాగవతం దగ్గర నుంచి ఇవన్నీ మనకు పురాణాలు. ఇవన్నీ స్మృతులు. కాక మన ఉపనిషత్తులు. అవి శృతులు. అవన్నీ నిగమాలు. మనకు నిశ్చయాత్మకమైన మార్గాన్ని చూపిస్తాయి. అందులో ఈ విధంగా నువ్వు చరించాలి. అది చూపించిన మార్గంలో నువ్వు చరించాలి, ఆచరించాలి అవన్నీ. ఈ ఆచారాలన్నీ అశుద్ధిగా ఉంటాయి. కోరికలతో వాటితో జ్ఞానము లేకుండా. 1 జ్ఞానం లేకుండా. 2 కోరికలతో కూడి చెయ్యడం వల్ల అవే వేదాల్లో, అవే శాస్త్రాల్లో చెప్తూ ఉన్న విషయాలే. కానీ కోరికలతో జ్ఞానం లేకుండా కేవలం కర్మగా చేస్తే అవన్నీ అశుద్ధంగా ఉంటాయి. ఇంకా ఆ అశుచి అయిన కర్మలన్నీ పొద్దున లేస్తారు, స్నానాలు చేస్తారు, పూజలు చేస్తారు, పడిపోతారు కర్మలు చేసుకోవడానికి. అప్పుడప్పుడు పండుగలొస్తే పూజలు చేసుకుంటారు. ఏంటో వండుకొని మింగుతూ ఉంటారు. అశుద్ధిగా చేస్తారు. ఆత్మ ఎరుక లేకుండా కేవలం శరీరంతోటైనా సరే, మనసుతోటైనా సరే, మాటతోటైనా సరే, జ్ఞానం లేకుండా చేసే కర్మలన్నీ గూడా అశుద్ధిగా ఉంటాయి. చిత్తశుద్ధి కలిగించవు. దాంతో ఇంక వీడు మిథునీ భావంతో ఉంటాడు. కాబట్టి ఏమైంది? అయింది గదా! ఆ రోజుకి పొద్దున్న లేచాడు, పళ్ళు తోముకున్నాడు, బాత్రూమ్‌కెళ్ళాడు, స్నానం చేశాడు. ఏదో వాడికి అర్థమైనా గాకపోయినా సరే మంత్రాలు, ఆ పూజ అయితే చేశాడు. ఇంక పోయాడు, బ్రేక్‌ఫాస్ట్ చేశాడు. ఇంకా ఏదో జాబ్ కోసం ఆఫీస్‌కెళ్ళాడు, చేశాడు, ఇంటికొచ్చాడు. మళ్ళీ బట్టలు మార్చుకున్నాడు, మొహం కడుక్కున్నాడు, లేకపోతే స్నానం చేశాడు, ఏంటో చేశాడు. మళ్ళీ తిన్నాడు, కాళ్ళు చాపుకున్నాడు, కూర్చున్నాడు, టీవీ చూసాడు, వాళ్ళతో మాట్లాడాడు. పోయి రాత్రి పడుకుంటాడు. మిథుని భావాలతో ఉంటాడు. ఇంక కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. కుటుంబ భరణం. పొద్దునంతా కుటుంబాన్ని పోషించడం కోసం జాబ్స్ అన్నీ చేస్తూ ఉంటాడు ఆఫీసెస్‌కెళ్ళి. రాత్రంతా మిథుని భావాలతో, మైథున క్రియలతో రమిస్తూ ఉంటాడు. పొద్దున, రాత్రి ఇట్లానే కర్మల్లో ఉంటాడు వాడు. ఎట్లా? వానర జాతి. కోతుల్లాగా బ్రతుకుతూ ఉంటారు వీళ్ళందరూ. మనుషుల్లాగా కనిపిస్తారు. ఎందుకు వాళ్ళని కోతులు అనవలసొచ్చింది అంటే, చూద్దాం పట్టు. తత్రాపి నిరవరోధః స్వైరేణ విహరన్ అతికృపణ బుద్ధిః అన్యోన్య ముఖ నిరీక్షణాదినా గ్రామ్య కర్మణా ఏవ విస్మృత కాలావధిః. అందులో గూడా ఇంకా నిరవరోధః అడ్డన్నది లేకుండా, అడ్డు అదుపు లేకుండా స్వైర విహారం చేస్తూ ఉంటాడు. స్వైరేణ విహరన్. వాడి ఈర అంటే వాడి ఇష్టం వచ్చినట్టు, వాడికి అర్థమైనట్టు, వాడు కోరుకున్నట్టు వాడు తింటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. అతి కృపణ బుద్ధి ఏడుస్తూ ఉంటాడు. తింటూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. దేనికో దానికి. అన్నీ ఉంటాయి దేనికో దానికి తింటూనే, ఏడుస్తూనే ఉంటాడు. అనుభవిస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు వాడు. పైగా అన్యోన్య ముఖ నిరీక్షణాదిన ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు నిరీక్షించడం, చూసుకుంటూ కూర్చోవడం మొదలైనవి. నువ్వు నా ఎదురుగా కూర్చో. నీ ముఖం చూస్తూ ఉంటే నాకు ఆకలుండదు, దాహముండదు అనుకుంటూ పద్యాలు, పాటలన్నీ పాడుకుంటూ, ఇంకింతే ఇచ్చకాలన్నీ మాట్లాడుకుంటూ, అవే కర్మలన్నీ చేసుకుంటూ కూర్చుంటారు. గ్రామ్య కర్మలు అన్నీ మైథున సుఖాదులు మొదలైనవన్నీ ఉంటాయి. ఆ ఇంద్రియ గ్రామాన్ని బెట్టుకుని, ఆ ఇళ్ళలో గూర్చొని, ఆ కామ్య సుఖాలని కోరుకుని అనుభవిస్తూనే ఉంటారు అదే పనిగా. వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు గాబట్టి ఆ కాలము పైగా ఇవి గూడా పాటలన్నీ పాడతారు. నిన్ను చూస్తూ ఉంటే నాకు కాలం ఆగిపోయినట్టుగా ఉన్నది. నీతో ఉన్నంత సేపు నాకు కాలం ఆగిపోయినట్టు ఏంటేంటో పాడుకుంటారు. ఒక క్షణమంతా యుగమైంది, యుగమంతా ఏంటి విచిత్రంగా. వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు వాళ్ళ మోహంతో, తమస్సుతో. కానీ కాలానికి నీలో ఉన్న ఆ దేహాన్ని నడిపిస్తున్న కాలం ఏదున్నదో అవధి ఉంటుంది. ఎక్స్‌పైరేషన్ టైమ్ ఉంటుంది. డేట్ అండ్ ఎవ్రీథింగ్. దాన్ని విస్మరిస్తారు. పోయే కాలమొస్తుంది అన్నది ఆలోచన కలగనే కలగదు. పోయే కాలమొస్తుందన్న ఆలోచన కలగనే కలగదు. ఎంతెంతటి వాళ్ళు గూడా డబ్బుల కోసం ఇంకా పరుగులు పెడుతూనే ఉంటారు. కోరికలు తీర్చుకోవాలని పరుగులు పెడుతూనే ఉంటారు. ధర్మం, ధర్మం అని మాట్లాడతారు. నా భార్యను చూసుకోవడం, నా భర్తను చూసుకోవడం, నా బిడ్డల్ని చూసుకోవడం అని ధర్మాలన్నీ మాట్లాడతారు గానీ, కామాలతో ఉంటారు. గ్రామ్య సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అందుకోసం డబ్బులు సంపాదించుకోవాలని
పోయే కాలం వచ్చిందాకా గూడా డబ్బుల సంపాదన పైనే ఉంటుంది. అర్థపరులై ఉంటారు. వాళ్ళ ధర్మమేమి ధనం సంపాదించుకోవడం, వాళ్ళ ధర్మమేమి కోరికలు తీర్చుకోవడం. పైగా కోరికలు తీర్చుకోవడం, ధనం సంపాదించడం మా ధర్మమండి. ధర్మంగా జేయవలసిన కర్మలండి అని మళ్ళీ వాళ్ళు వితండవాదాలన్నీ, పాఖండవాదాలన్నీ చేస్తారు. ధర్మార్థ కామాల్లోనే ఆ త్రివర్గంలోనే తిరుగుతూ ఉంటారు. కాలమొస్తుంది పోయే గాలం పోతారు. కానీ వాళ్ళకి తెలీదు. విస్మరించి ఉంటారు. నాలోనే ఉన్నది ఆ కాలము. నేనే అయి ఉన్నది. అది లోపల నడుస్తూ ఉన్నది టిక్ 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 అని టైమ్ బాంబ్. పోతుంది ఎప్పుడో ఒకప్పుడు పేలి. ఆ కుండ పగులుతుంది. ఆ టైమ్ బాంబ్ పేలిందంటే కుండ పగులుతుంది ఈలోగా. ఆ లోపల ఉన్న నేను ఆత్మజ్యోతి, ఆ దీపాన్ని నేను చక్కబెట్టుకోవద్దా అన్న ఆలోచన కలగదు. పూర్తిగా స్మృతి భ్రంశమై ఉంటారు. పైగా ఇక్కడ అన్యోన్య ముఖ నిరీక్షణము. ఎంతసేపు వీడి ముఖం వాడు, వాడి ముఖం వీడు చూసుకుంటూ కూర్చోవాలి. భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య, బిడ్డల ముఖాలు తల్లిదండ్రులు. ఎంతసేపు చూస్తావు నువ్వు అదే ముఖము? పైగా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. పోనీ మీ ఇష్టం. మీరు గ్రామ్య సుఖాలన్నీ అనుభవించుకుంటూ కూర్చోండి గానీ, నేనెక్కడో ఎవరో చెప్తూ ఉంటే చూసాను. నా మనసుకి హత్తుకున్న మాట. ఈ ప్రేయసీ ప్రియులు భార్యాభర్తలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చోవడం ముఖ్యం గాదు. ఇద్దరూ కలిసి ఒకే వైపుకి చూడ్డం ముఖ్యము అని చదివాను నేనెక్కడో. వాళ్ళిద్దరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఏమీ లేదు. ముఖమొత్తుతుంది. ఒక్కొక్కసారి విసుగుపుడుతుంది చూడ్డానికి. కానీ ఇద్దరూ ఒకే దృష్టితో ఉన్నారు అంటే, ఒకే వైపు చూస్తూ ఉన్నారు అంటే, ఇద్దరూ ఉన్నతికి రావచ్చు. ఎట్లా? ఇద్దరూ గృహస్థాశ్రమంలోనే ఉండి, ఆ గ్రామ్య సుఖాల్లోనే ఉండి కూడా, ఇంద్రియ గ్రామంలో ఉండి ఆ సుఖాలను పొందుతూ కూడా, మాత్రం ఇద్దరి చూపు ఆత్మ వైపే ఉన్నది. ఆత్మోన్నతి కోసం ఇద్దరు ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు అంటే, ఇప్పుడు నేను చెప్తున్నది ఇదంతా నేను చదివిన చోటలేదు. చదివిన చోటేముంది అంటే, వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకునే కన్నా, ఇద్దరు కలిసి ఒక్క వైపు అంటే ఒక్క మాట మీద ఉన్నారు. అంటే వాళ్ళిద్దరూ సుఖంగా సంసారం చేసుకోవచ్చని ఎక్కడో చదివాను. కానీ నేను దాన్ని ఇక్కడ దీనికి అన్వయం చేస్తున్నాను. ఇద్దరి చూపు ఆత్మాభ్యాసం వైపే ఉన్నది అంటే, ఇద్దరూ కలిసి ఆ గృహస్థాశ్రమంలో విశేషమైన భారాలు వహిస్తూ కూడా ఆత్మోద్ధరణకు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవచ్చు స్నేహితులై. ఎంత గొప్ప అవకాశం! ఎంత గొప్ప అవకాశం! కానీ దరిద్రం ఏంటంటే, భార్యాభర్తల్లో కావాలంటే ఒకళ్ళకుంటుంది ఇంట్రెస్ట్. ఇంకోళ్ళకుండదు. ఇంకొకళ్ళు గ్రామ్య సుఖాలే చూస్తారు. మైథున భోగాల కోసం ఆశిస్తారు. ఒకళ్ళకేమో ఆత్మ గురించిన ఆలోచన ఉంటుంది. ఈ రకంగా ఒకళ్ళు ఉత్తరం, ఒకళ్ళు దక్షిణం పడిపోతూ ఉన్నవాళ్ళు. ఆ 2 కాడెడ్లు. ఒక ఎద్దు ఉత్తరానికి ప్రయత్నం చేస్తుంటే, ఒక ఎద్దు దక్షిణంలోనే తిరుగుతూ ఉంటే, అటువంటి సంసారాలు ఎంత నరకప్రాయంగుంటాయి. ఇద్దరూ కలిసి పోనీ దక్షిణంలోనే ఉంటే బానే ఉంటుంది గదా! అంటే, ఇద్దరూ కలిసి ఆ 2 ఎద్దులు దక్షిణంలోనే ఉన్నా గూడా, ఇద్దరికీ మళ్ళీ పర్సనల్ గోల్స్, ఎయిమ్స్, సెపరేట్ ఐడియాస్, థాట్స్ ఉండి, ఇద్దరూ దక్షిణ మార్గంలోనే, కర్మ మార్గంలోనే చెరో సైడ్ తిరుగుతూ ఉంటే గూడా ఆ బండి నడవదు. అసలు వీళ్ళిద్దరూ దక్షిణ మార్గంలో గృహమన్న బండిని నడిపిస్తూ గూడా, ఉత్తరం వైపుకే చూస్తూ ఉన్నారు అంటే, ఇద్దరు ఆ బండి నడిపించుకుంటూ ఉత్తరించిపోవచ్చు. అసలు గొప్ప అవకాశం, గొప్ప అవకాశం. ఇవన్నీ ఉండవు కృపణమతులు. అతి కృపణమతులు బుద్ధులు. కాబట్టే ఇట్లా నశించిపోతూ ఉంటారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు ఎంతకాలం చూస్తారు? ఎన్ని పాటలు పాడుతారు? క్వచిత్ ద్రుమవత్ ఐహికార్థేషు గృహేషు రన్స్యన్ యథా వానరః సుత్తదారవత్సలః వ్యవాయ క్షణః. అందుకని కోతులలాగా బ్రతుకుతారు అని ఎందుకు చెప్తూ ఉన్నారు గురువుగారంటే, ద్రుమవత్ ఐహికార్థేషు గృహేషు. ఇహానికి సంబంధించిన పదార్థాలతోటే నిండి ఉన్న, ప్రాపంచికమైన పదార్థాలతో నిండి ఉన్న గృహాలన్నీ గూడా చెట్టనుకో. ఈ సంసారమన్న అరణ్యంలో ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క ఇల్లనుకో. లేదా నువ్వేంటో బయట చూస్తున్న ఇళ్ళున్నాయి గదా! 3 బెడ్‌రూమ్ ఇల్లండి, డిప్లీ మోడర్న్ హోమ్ అండి అంటూ చెప్పుకుంటావు గదా! ఆ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క చెట్టనుకో. ఇన్ని చెట్లతో దట్టంగా నిండి ఉన్న సంసార అరణ్యం అనుకో.
అందులో ఆ చెట్ల మీద ఉండేవేవి కాపరాలు పెట్టుకుని కోతులు. తాటి ఏమనుకో ఇళ్ళన్నీ చెట్లనుకో. నరులన్నీ వానరులనుకో. చూసావా? అందుకని. కోతుల్లాగా ఉన్నావంటే ఏమి? వానరాల్లాగా ఉన్నావు. నువ్వు నరమా? కాదా? నరుడివైతే నడిపించుకోవద్దు నిన్ను నువ్వు ఆత్మ వైపుకు. సుతధార వత్సలహ ఇంక నా భార్యండి, నా భర్తండి, మరేనండి, నా బిడ్డలండి అనుకుంటూ ఈ వాత్సల్యాలతో నువ్వసలే గొడ్డు. 2 గొడ్లు, 2 కాడి ఎడ్లు అదిగో గృహస్థ ధర్మాలనుకుంటూ ఆ భారాన్ని వహిస్తూ వాటికి మళ్ళీ 2 ఎద్దులున్నాయంటే మళ్ళీ వాటికి కొన్ని పుడతాయి గదా! బాడీస్. ఆ వత్సాలు. ఆ వత్సాల పైన వాత్సల్య భావం. ఆ వత్సాల పైన అదిగో వాత్సల్యమంతా పెట్టుకుని వ్యవాయ క్షణః వ్యవాయము మైథున క్రియలు కావాలి. దాంతో క్షణము, ప్రతి క్షణము అదే ఆలోచన, కోరిక. పైగా క్షణము అంటే సుఖము అని అర్థముంది. క్షణోతీతి అని నశింపచేసేదంటే దుఃఖాన్ని నశింపచేసేది సుఖమనుకోండి. పైగా క్షణోతి అంటే నశింపచేసేది దేన్నైనా నశింపచేస్తుంది. నిన్ను, నీ ఆత్మ నుంచి వేరు చేసి నిన్ను నశింపచేసేదేదున్నదో అది క్షణము. అంటే ఏమి? నీ నాశము. నిన్ను నశింపచేసే ఈ వ్యవాయాలన్నీ బెట్టుకుని, మోహాలన్నీ బెట్టుకుని, మైథున సుఖాలన్నీ కావాలి అని కోరుకుని, అదే పనిగా భార్యాబిడ్డలు, భర్తలనుకుంటూ తిరుగుతూ ఉంటే, కోతుల్లాగా బ్రతుకుతూ ఉంటే ఎంత కాలం ఉంటావు నువ్వు అట్లా? నిన్ను నువ్వు బాగు జేసుకుందామన్న ఆలోచనే లేకపోతే ఏమైపోతావు? ఏవం అధ్వని అవరుంధానః మృత్యుగజ భయాత్ తమసి గిరికంధర ప్రాయే. ఇంకా తర్వాత ఓ పద్యం జెప్పారు గదా! మన గురువుగారు. మనవాడున్నాడు. ఆ చెట్టున్నది గదా! చెట్టు మీద సుతధార వత్సలుడై వాడు వ్యవాయ దీనః, వ్యవాయ క్షణః అయ్యి, ఆ స్వబంధాల్లో వాడు కల్పించుకున్న బంధాల్లో వాడే వివశుడయ్యి, ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి ఎందుకు ఎప్పుడు జూసినా అదే ప్రమాదంలో ఉండి గిరికంధరే పతన్ కొండ లోయల్లో పడిపోయి, ఇంకా ఏవో కొమ్మలు అవి ఇవి పట్టుకుని గజభీతః ఆస్థితః ఏనుగు భయానికి అట్లా వణికిపోతూ ఉంటాడు అని చెప్పారు గదా! ఈ ఏనుగేమి, ఆ కొండ చర్యేమి అని చూద్దాము. వ్యవాయము చెట్టంటే చూసాం గదా! ఇల్లే చెట్టిక్కడ. సుత, దార అనుకుంటూ ఎంతో వాత్సల్య భావాలతో వ్యవాయము మైథున క్రియలు గావాలి, సుఖాలు గావాలనుకుంటూ వాడేంటో ఉన్నాడు గదా! వాడు దేనికి భయపడుతూ ఉంటాడు అని చెప్తున్నారు. మనవాడు మన కోతి ఏవం ఈ విధంగా అధ్వనియ సంసార మార్గంలో అవరుంధానః అడ్డగింపబడి అక్కడక్కడే తిరుగుతాడు. వాడక్కడ ట్రాప్డ్. అవరుంధానం అంటే వాడక్కడ ట్రాప్ అయ్యి, బయటపడే మార్గం వాడికి కనపడక, వెతికే తెలివితేటలు లేక, కానీ మాత్రం అక్కడ ప్రమాదంతోటే ఉంటాడు గాబట్టి పోయి గిరికంధరప్రాయమైన తమస్సులో, కొండల్లో ఉన్న అగాధాల్లాగా, పర్వతాల్లో ఉన్న గుహల్లాగా అత్యంత గాఢాంధకారమైన తమస్సులో, చీకట్లలో, అజ్ఞానంలో వాడే పడి అక్కడ ఏనుగులాగా మృత్యువు భయపెడుతూ ఉంటే, వాడు భయపడిపోతూ ఉంటాడు. వాడి అజ్ఞానమన్న చీకట్లతో నిండి ఉన్న ఆ కొండల్లో పడి లోతుల్లో అక్కడ ఉన్న మృత్యువన్న ఏనుక్కు భయపడుతూ ఉంటాడు. బయటపడే మార్గం వాడికి కానరాదు. చూసే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు వాడొద్దనుకుంటాడు. తత్ అరోచయనపా ఇవన్నీ వాడు జేస్తాడు అని. క్వచిత్ శీతవాతాది అనేక దైవిక, భౌతిక, ఆత్మీయానాం దుఃఖానాం ప్రతినివారణే అకల్పః దురంత విషయ విషణ్ణః ఆస్తే. ఇదే పద్యము మన గురువుగారు. ఇదే వచనము ఇంతకు ముందు కూడా 25లో గూడా జెప్పారు. ఇక్కడ 34లో చెప్పారు గదా! ఇక్కడే కొంచెం పైన 25లో గూడా అదే జెప్పారు. ఏమీ మార్పు లేకుండా.
క్వచిచ్చ సీత వాత ఆది అనేక ఆదిదైవిక భౌతిక ఆత్మీయ దశల్లో నుంచి వాడు వాటిని ప్రతినివారణము తప్పించుకోవడానికి అకల్పః అయి ఉండి దురంత చింతయ విషణ్ణః ఆస్తే అని ఏది చెప్పారో 25 పద్యంలో అదే ఇక్కడ మళ్ళీ క్వచిత్ వాడు శీతము వాతము మొదలైన అనేక ఆదిదైవికమైన ఆదిభౌతికమైన ఆత్మీయమైన దుఃఖాలన్నింటినీ తప్పించుకోవడానికి వాడికి శక్తి లేక అకల్పుడై అంతులేని విషయాల చింతలో వాడు పడి అక్కడే ఉంటూ ఉంటాడు. ఇంకా తర్వాత గూడా అక్కడి నుంచి చెప్తూ ఉన్నవి మళ్ళీ ఒకసారి చెప్తున్నారు ఇంకా స్ట్రాంగ్‌గా మనకి మనసులో నాటుకోవాలని. క్వచిత్ మిదః వ్యవహరన్ యత్కించిత్ ధనము ఉపయాతి విత్తశాఠ్యేన. వాళ్ళతో వీళ్ళతో కలిసి ఏవో వ్యవహారాలన్నీ బెట్టుకుంటాడు. విత్తశాఠ్యం వాడికి. డబ్బుల కోసం మోసాలన్నీ జేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు ఎవరైనా సరే డబ్బుల దగ్గరొస్తుంది ప్రతిది. ఎంతో కొంచెం డబ్బు సంపాదించుకుంటాడు ఎంతుంటుంది? ఎంత బోతుంది? ఈ ధనమంతా ఎవరిదని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకీ గృధ? మా గృధః అని చిలక్కి జెప్పినట్టు, పసిపిల్లలకు జెప్పినట్టు చెప్పినా సరే మన గురువులు. తేన త్యక్తేన భుంజీదాహ. దాన్నొదిలిపెట్టురా సంసారమన్న చెట్టొదిలిపెట్టురా కోతి. వదిలిపెట్టావంటే నువ్వెవరో నీకు మొత్తం ఆత్మధనమంతా అయి ఉన్నదిరా. మా గృధః ఈ గృధలన్నీ పెట్టుకోకు. కస్యస్విద్ధనం ఈ ధనమంతా ఎవరిదనుకుంటున్నావు? దేనికోసం నువ్వు కొంత ధనం కోసం, రూ. 2 కోసం, 10 పైసల కోసం ఎవడితోడ్రా నువ్వు గొడవలన్నీ బెట్టుకుంటున్నావు? ఏమి పొందుతున్నావు? కొంచెం కించిత్ ధనం కోసమా? నువ్వు అకించనుడివై ఉన్నావురా నువ్వు. అకించనుడివై ఉన్నవాడివి అకించనుడివైపోయావు. నీ దరిద్రం అట్లా ఉన్నది. అజితాత్ముడివి అజితాత్ముడివైపోయినట్టు అకించనుడివి అకించనుడివయ్యావురా. అకించనము అంటే కించనము నా కొంచెము గాదు. కొంచెము గాదు మొత్తం అంతా నువ్వే. అకించనమై ఉన్నావు. అంతా నువ్వే అయి ఉన్నావు. అటువంటి నువ్వు అకించనము కొంచెం కూడా లేనివాడినండి అనుకుంటూ తిరుగుతావు బీద పలుకులన్నీ పలుకుతూ. అంతా నువ్వే అయి ఉండి అకించనమై, కొంచెం గాదు మొత్తం అంతా నేనే అని తెలుసుకోలేక, కొంచెం కూడా లేదండి అనుకుంటూ తిరుగుతావు. కొంచెం డబ్బుల కోసం ఎక్కడెక్కడో అవస్థలన్నీ పడుతూ, విత్తశాఠ్యంతోటి ఏమి సాధిస్తున్నావు నువ్వు? కొంచెం పొందుతావా? అంతా పోగొట్టుకొని కొంచెం ఇదో గుమ్మడికాయ దగ్గర పోగొట్టుకుని ఆవ గింజ దగ్గర పట్టుకున్నట్టు, అంతా పోగొట్టుకుని కొంచెం సంపాదించుకుంటున్నావా? ఖచ్చితే క్షీణధనః పోనీ ఆ కొంచెం నువ్వు సంపాదించుకున్నది ఉంటుందేంటి? ఉండదు. శయ్య, ఆసన, ఆది ఉపభోగ విహీనః యావత్ అప్రతిలబ్ధ మనోరథ ఉపగత ఆదానే అవసితమతిః తతః తతః అవమానాదీని జనాత్ అభిలభతే. ఇంతే గదా నీ బతుకు, ఇంతేనా నీ బతుకు? అంతా పోగొట్టుకుని కొంత కోసం పాకులాడి, ఆ ధనం గూడా క్షయమైపోతూ ఉంటే, క్షీణిస్తూ ఉంటే, కూర్చోడానికి, పడుకోవడానికి శయనాలు, ఆసనాలు గూడా లేక, ఇటువంటి ఉపభోగ వస్తువులు కావాలి, భోగాలకు కావలసిన పదార్థాలు కావాలి అనుకుంటూ అవి లేక, యావత్ అప్రతిలబ్ధ మనోరథః నువ్వు కోరుకున్న సుఖాలు నీకు అందట్లేదు అని నీ మనోరథము, నీ మనసులో ఉన్న కోరిక అప్రతిలబ్ధము నువ్వు పొందలేకపోతున్నావని ఏం చేస్తావు? వదిలిపెట్టరా నీకెందుకు? వదిలిపెట్టు అంతా నువ్వే తెలుస్తుంది అంటే, ఆహా! మనవాడేం చేస్తాడు? ఉపగత వాడి మనోగతము వాడి మనసులో ఉన్న ఆ కోరికలను ఆదానే సంపాదించుకోవడం కోసం అవసితమతిః నిశ్చయాత్మకమైన బుద్ధి. దేనికి? ఆత్మ సాధనకి గాదు. అనాత్మ పదార్థాలు కొంచెము సాధించుకోవడానికి అకించనుడై వీడు తతః తతః అక్కడక్కడ పోయి ఏంటేంటో జేసి అవమానాలన్నీ జనాల నుంచి పొందుతూ ఉంటాడు. చిన్నబుచ్చుకుంటూ ఉంటాడు. అవసరమా ఇప్పుడు? వదిలిపెట్టరా అంటే వదిలిపెట్టడు. తేన త్యక్తేన భుంజిదాహ మా గృధః
కస్యస్వి ధనం. ఇంతే విషయం. ఎంత సింపుల్. ఏమి చేసావురా నువ్వు? అదిగో కూర్చుంటావు. చెట్టు ఒకటున్నది. చెట్టు మీద ఎక్కి కూర్చుంటావు కోతి. ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడున్నావు. ఆ చెట్టు ఒకటి ఎక్కి కూర్చున్నావా కోతిలాగా? ఏవో కోరికలన్నీ తీర్చుకుంటూ ఉన్నావా? ప్రమాదంతోటి జారి పడ్డావా? మళ్ళీ భయపడుతూ ఉంటావా? ఏదో ఒక లత పట్టుకున్నావా? ఏదో దొరికిందని ఒక తీగ పట్టుకొని ఏలాడుతున్నావా? అదో పెద్ద కొండ చర్య. దానిపైన ఓ చెట్టుంది. నా ఇల్లు అనుకుంటావు నువ్వు. స్వర్గసీమ అన్నావు. దాని మీద ఎక్కి కూర్చొని కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటే జారి పడ్డావా? పడుతూ పడుతూ ఉంటే ఒక తాడు దొరికిందా? ఒక ఏదో తీగ. దాన్ని పట్టుకొని వదిలిపెట్టలేక, అమ్మో! వదిలిపెడితే చచ్చిపోతానండి. కింద ఏనుగున్నదండి. ఎక్కి తొక్కేస్తుంది. అమ్మో! నేను చచ్చిపోతాను అని ఆ తాడు వదిలిపెట్టకుండా పట్టుకొనున్నావా? త్రిశంకు స్వర్గంలాగా. ఒక కథ గుర్తుకొస్తుంది. నేను ఇంతకుముందు భగవద్గీత చెప్తూ ఉన్నప్పుడు చెప్పిందే మళ్ళీ ఒకసారి చెప్తాను. నేనెక్కడో చదివాను. ఒక చిన్న ఆర్టికల్ లాగా ఉంది. అందులో ఏముంటుందంటే, ఎవరో కొంతమంది ఈ పర్వత అధిరోహకులు పర్వతాన్ని ఎక్కుతూ ఉన్నారు. ఒక ఎంతమంది ఎళ్లారో మరి. ముగ్గురు, నలుగురు ఎళ్లారో, 10 మంది ఎళ్లారో. ఈలోగా పెద్ద ఈదురుగాలి, దుమారం వాటితోటి స్నో అంతా ఉంటే, ఇంకా వాళ్ళకేమి కనిపించట్లేదు. సివియర్ వెదర్ వార్నింగ్ ఉంది. వీళ్ళు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేవాళ్ళు ఏదో తాళ్ళు కట్టుకొని ఎక్కుతూ ఉంటారు గదా! అప్పుడేం జరిగిందంటే, జారిపోతూ ఉన్నాడు వీడు. అయినా తాడు వదలకుండా గట్టిగానే పట్టుకున్నాడు. అది ఇంకా ఇప్పటికే ఆ వెదర్ బాగయ్యేటట్టు లేదు. బాగా స్నో కురుస్తూ ఉన్నది. చీకట్లు అలుముకునున్నాయి. ఆ సమయంలో దేవుడా ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి. ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అని వాడు ఏదో కోరుకుంటూ ఉంటే దేవుడు ఆ తాడొదిలిపెట్టు అని చెప్పేట. తాడొదిలిపెట్టు అంటే వాడికొచ్చిందింక బీపీ. దేవుడా ప్లీజ్ హెల్ప్ చేయమంటే నువ్వు చేసే ఉపకారం ఇదా? ఈ తాడు కూడా వదిలిపెడితే నేను కింద పడి చచ్చిపోను? కనీసం నేను తాడైనా పట్టుకొని వేలాడుతూ ఉన్నాననుకో, ఎవరో ఒకళ్ళు చూసి నన్ను ఇక్కడి నుంచి రక్షిస్తారు. లేదా ఈ వెదర్ బాగయిన తర్వాత నేనే మళ్ళీ ఎక్కుతూ పైకెళ్ళొచ్చు, లేతే కిందికెళ్ళొచ్చు. ఏదో ఒకటి జెయ్యొచ్చు. బానే జేసావులే ఉపకారం నువ్వు అవసరం లేదు అని పట్టించుకోకుండా అనాదరించి అదిగో ఇక్కడ జెప్పినట్టే భగవంతుడు చెప్తాడు 36 చెప్తాడు లోపలే గూర్చొని. నేనే చెప్తాను. నేనే వినను. అనాదరించి ఇదిగో ఇట్లానేమైతుంది దారిన బోయేవన్నీ పట్టుకొని కూర్చోవడం. అప్పుడేమైంది వాడికి నెక్స్ట్ రోజు పేపర్‌లో న్యూసేమి వాడు జస్ట్ ఒక 4 ఫీట్ పైన రోడ్డుకి జస్ట్ 4 ఫీట్ పైన తాడు పట్టుకొని వేలాడుతూ అట్లానే బిగుసుకొని చనిపోయాడు. వాడొకవేళ నిజంగా దేవుడా హెల్ప్ చెయ్యి అనగానే, దేవుడు మాట నమ్మి వీడు దేవుడు వదిలిపెట్టన్నాడు గాబట్టి వదిలిపెట్టేసుంటే, కింద పడుండేవాడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దారిలో అందరూ వెతుకుతూనే ఉన్నారు వీళ్ళు. మౌంటనియర్స్ వెళ్తూ ఉన్నారు. చిక్కుకున్నారో ఏమో అని. కానీ వీడేం జేశాడు, ఆ తాడు వదిలిపెట్టకుండా చస్తానన్న భయానికి పట్టుకొని ఉండి బిగదీసుకొని చనిపోయాడు వాడు. వదిలిపెట్టేసుంటే మార్గం దొరికేది వాడికి. మార్గం వద్దు. మార్గము పట్టుకునేది లేదు. మార్గం ఎవరైనా ఉన్నది అని చెప్తే వాళ్ళ మాటను పట్టుకునేదే లేదు. ఆ తాడు పట్టుకొని కోతిలాగా వేలాడుతూ, వేలాడుతూ వాడింతకి ఏమి చేసేది? చచ్చే పోతాడు. ఇంతే విషయము. మళ్ళీ దేహాలు కుండలు తెచ్చుకుంటాడు. మళ్ళీ ఇంతే. మార్గం ఎవరైనా చూపించినా సరే మార్గం పట్టుకునేది లేదు. వాడికి సొంతంగా మార్గం కనిపించేది లేదు. "తేన త్యక్తేన" వదిలిపెట్టరా, వదిలిపెడితే అంతా నీదే అని భగవంతుడే చెప్పినా సరే వదిలిపెట్టరా ఆ తాడు. ఏమి ఆ సంసార లతను పట్టుకొని ఏలాడుతున్నావు? వదిలిపెట్టు దాన్ని. అంతా నువ్వే నీకు తెలుస్తుంది అని చెప్తే, ఆహా! వదిలిపెట్టేది లేదు. తేన త్యక్తేన చేసేది లేదు. మా గృధః అంటే ఆ గృధ వదిలిపెట్టేది లేదు. ఆ గృధ అంటే ఆ గృధే గదా! ఆ సంసారమన్న లత. దాన్ని వదిలిపెట్టేది లేదు. కస్యస్విద్ ధనంరా ఎవరిదిరా ఇదంతా? అకించనుడివిరా నువ్వు. అంతా నీదే కొంచెం గాదు అని చెప్తే గూడా, ఏమోనండి మాకు అక్కడ కొంచెం పొలాలున్నాయండి. కొంచెం అనుకుంటూ కొంచెము ఉన్నది అని అకించనుడివై ఉంటావారా నువ్వు? అంతా నువ్వే అయి ఉన్నది ఎప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడు
ఈశావాస్యంలో చెప్పిన విషయం పట్టించుకుంటావో, ఏవం విత్త వ్యతిశంగ వివృద్ధ వైరానుబంధః అపి పూర్వవాసనయా మిదః ఉద్వహతి అధ అపవహతి. ఏవం ఈ విధంగా విత్త వ్యతిశంగం అని జెప్పారు. వ్యతిశంగం. వి ప్లస్ అతి ప్లస్ సంగం. విపరీతమైన అత్యధికంగా ఉన్న సంగము. డబ్బులతో అంత కనెక్షన్. ప్రతివాడు నాకు లేదండి, నాకు డబ్బుల మీద ఆశ లేదండి అని చెప్తాడు. నిజంగా కూర్చొని నిజంగా చిత్తశుద్ధి కావాలంటే, ఆత్మ ప్రాప్తి కావాలంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే నిజంగా ఆలోచించండి. డబ్బుల గురించి ఆశలు లేని వాళ్ళు ఉన్నారా? చిన్న పిల్లలకంతే 30 ఏళ్ల వాళ్ళకంతే, 70, 80 ఏళ్ల వాళ్ళకు అంతే. 30, 40 ఏళ్లలో ఉన్నవాళ్ళు అంతే ఆశలతో ఉంటారు. డబ్బుల కోసం ఆలోచనలు చేస్తారు. 60, 70, 80 ఏళ్ల వాళ్ళకి గూడా అంతే ఉంటుంది ఆలోచన. డబ్బుల గురించి ఆలోచన లేదంటే, అబ్బబ్బే! నాకేం అవసరం లేదండి అని చెప్పేవాడు. మళ్ళా ఉద్యోగాలు చేసుకుంటూ తిరుగుతారు. ఏ వయసైనా సరే. జాబ్స్ చేసుకుంటూ డబ్బుల కోసం తిరుగుతూ ఉంటారు. డబ్బుల గురించి ఆశ లేదండి అని చెప్తారు. జాబ్ చేయకపోయినా సరే, ఆ డబ్బులు ఉన్న డబ్బుల్ని దాచుకోవడానికి, వాటిని ఇన్వెస్టింగ్ చేసుకోవడానికి, వాటిని పోగొట్టుకోవడానికి ఇంకా ఎప్పుడు చూసినా డబ్బుల గురించే ఆలోచన. ఎప్పుడు చూసినా డబ్బుల గురించే ఆలోచన. ఏంటో గోల. వి అతిగా, అతిగా, విపరీతంగా అతిగా ఆ సంఘము విత్తంతో పెట్టుకుని అది వృద్ధి చెందుతూ ఉంటే, రకరకాల వైరానుబంధాలన్నీ బెట్టుకుని, ద్వేషాలతో సంబంధాలన్నీ బెట్టుకుని మనుషులతో, ఇదిగో ఈ వైరానుబంధమే బలహీనత. ఏదో వీళ్ళు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వాళ్ళ భర్తలు ఇంట్రెస్ట్ చూపించరు. లేదా వీళ్ళకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ భార్యలకుండదు. అయినా కూడా ఆ అవతల వాళ్ళు భార్యో, భర్తో చదువు గురించి ఇంట్రెస్ట్ చూపించరు. వీళ్ళు చదువుకుంటుంటే డిస్ట్రాక్ట్ చేస్తారు. యువతలకి లాగుతూ ఉంటారు. అంటే కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా ఎందుకుంటారు? ఇదిగో విత్తంతోటే సంబంధం అందరికి. డబ్బులతోటి కనెక్షన్. ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా సరే, ఎవ్వరైనా సరే కోరికలు తీర్చుకోవడానికి డబ్బులు ఉండి తీరవలసిందే. కోరికలు లేకుండా ఉండేవాడు ఒకడు ఉండడు. కోరికలు బెట్టుకుని, కోరికలు తీర్చుకోవడానికి డబ్బుల్ని పట్టుకుని, ఆ డబ్బులతోటే అందరితో సంబంధాలన్నీ బెట్టుకుని, అదే పెద్ద బలహీనతలన్నీ బెట్టుకుని, పూర్వ వాసనలన్నీ బెట్టుకుని, మిదహ ఒకళ్ళతో ఒకళ్ళు అన్యోన్యంగా ఉద్వహతి, ఉద్వాహము అన్న, వివాహము అన్న పెళ్ళనర్థం. ఉద్వాహాలు, వివాహాలన్నీ చేసుకుంటూ, పెళ్ళిళ్ళన్నీ చేసుకుంటూ, పిల్లలందరిని కనుకుంటూ, అపవహతి వదిలిపెట్టుకుంటూ, ఇట్లానే ఉంటారు. ఇట్లానే ఉంటారు. సంసారం అన్న తీగన తాడును మౌంటనియర్స్ పట్టుకుని ఎక్కే తాళ్ళు, వాళ్ళు పైకెళ్ళిపోవడానికి, తరించిపోవడానికి మార్గం అవ్వాలి. మన వాళ్ళు పట్టుకునే తాళ్ళెట్లా ఉంటాయి, అడ్డే పట్టుకుని ఏలాడి, ఏలాడి, ఏలాడి అట్లానే చచ్చిపోతుంటారు. మళ్ళీ ఓ తాడుతో పాటు మళ్ళీ సిద్ధమవుతుంటారు. అదొక బతుకా? అదొక చావా? అందుకోసమా ఉన్నది ఈ నరజన్మ? నువ్వు నరమా? వానరమా? కూర్చొని ఆలోచన చేసుకో అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ వచ్చే వారం మనం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.